2013లో తెలుగు సినిమాలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగిపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరి కలయికలో పుట్టిన సంచలన చిత్రమే అత్తారింటికి దారేది. ఒక మనవడు తన తాతకు హృదయానికి దగ్గరగా ఉన్న కోరికను తీర్చాలని నిర్ణయించుకుంటాడు. ఆ తాత ఇంటి నుంచి దూరమైన తన కూతుర్ని మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటాడు. నా కూతురు, అల్లుడు, మనవరాడు. అయితే ఆ బాధ్యత తన మనవడు గౌతమ్ నంద భుజాన పడుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఒక ఆసక్తికరమైన ప్రయాణం. తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అత్తారింటికి వెళ్ళడం, కొత్త వాళ్లతో కలవడం, ప్రేమలో పడటం, కుటుంబాన్ని మళ్ళీ కలపడం, ఇదే సినిమా యొక్క హృదయం. సినిమాలో మొదటి భాగమే హాస్యంతో ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అసలు సీన్ మర్చిపోయాను. బ్రహ్మానందం ఎంట్రీ దగ్గర థియేటర్ మొత్తం హల్లీ గల్లీ అయిపోయింది. బ్రహ్మానందం ఆలీ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్, ఒక్కో సీన్ కి ఆడియన్స్ పగలబడి నవ్వుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సమంత కాంబినేషన్ లో వచ్చే ప్లే ఆఫ్ రొమాంటిక్ మూమెంట్స్, సాంగ్స్ స్క్రీన్ మీద మ్యాజిక్ లా అనిపించాయి. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాకి వెన్నెముక లాంటిది. ప్రేక్షకుల హృదయాల్లో నేటికి మెదులుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ దగ్గర యాక్షన్ సీన్ అయితే పీక్స్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ అన్ని ఫైట్స్ కూడా స్లో మోషన్ లో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటాయి అనుకోండి. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని గూస్ బంప్ తో నిలిపింది. అంతా బాగుంది, అయినా అసంతృప్తి అనుకునే టైంకి వస్తుంది ఎంఎస్ నారాయణ గారి డైలాగ్. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. వా, ఫుల్ మీల్స్ పెట్టి కిల్లి చేతికి ఇచ్చినంత హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమా సింపుల్ ఎంటర్టైనర్ కాదే. కుటుంబ విలువలు, బంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ హృదయానికి దగ్గరగా రాసిన సినిమా అనిపిస్తుంది. ఒక తాత కోరిక, ఒక మనవుడి బాధ్యత, ఒక అత్త మనస్సు చివరి 20 నిమిషాల్లో కన్నీళ్లు తెప్పించేంత ఎమోషనల్తో నిండిపోతుంది. అది త్రివిక్రమ్ టచ్ అంటే. ఈ సినిమాకి టైటిల్ మొదట అన్నప్పుడు ఫస్ట్ అత్తారింటికి దారేది అని నాకు ఒకటి అనిపించింది. చిన్నపిల్లలకు మనకి అమ్మా నాన్నలు లేదంటే మనం భోజనం తిన్నప్పుడు చేతిలో ముద్ద పెడుతూ ఆకేసి పప్పేసి నెయ్యేసి ఇదిగో ఈ ముద్ద తింటుండే అత్తారింటికి దారేది అని కితకితలు పెడతారు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ సినిమా క్లోజ్ టు హార్ట్ అయింది. మొత్తం మీద హాస్యం, ప్రేమ, యాక్షన్, భావోద్వేగం అన్నీ కలిపిన ఒక సంపూర్ణ కుటుంబ వినోదం అత్తారింటికి దారేది. ఇది కేవలం సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూస్తూ మనమంతా ఒకే విషయం అనుకున్నాం, అత్తారింటికి దారేది అంటే స్ట్రైట్ టు అవర్ హార్ట్స్ అని. అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే.